చెల్లెలు కట్టుకున్న చీర రంగు మీద కూడా నీచమైన కామెంట్లు చేసే అన్నయ్య ఎవరైనా ఉంటారా? ఎందుకు ఉండరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉన్నారు కదా. రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు వేరువేరు పార్టీలో ఉండడం కొత్తేమీ కాదు. రక్త సంబంధాల కంటే రాజకీయ సంబంధాలు ముఖ్యమనుకునే వారిని కూడా తప్పు పట్టలేం. రాజకీయం అలాంటిది. కానీ ఓ మహిళ మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసే ముందు ఆమె తన రక్త సంబంధీకురాలు, తోడబుట్టిన చెల్లెలు అని కూడా ఆలోచించకపోతే ఎలా? అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఆగ్రహావేశాలతో ఊగిపోవడానికి కారణమైంది. ఒక మాటలో చెప్పాలంటే రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కోరుకుంటున్నారు వైఎస్ షర్మిల. నిజానికి అందులో కొంత భాగాన్ని ఆమె చూసేశారు కూడా. పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పతనాన్ని ఆమె ఇంకా బలంగా కోరుకుంటున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇద్దరి మధ్య ఆస్తుల పంపకాల గొడవలు ఉన్నాయి. ఆపై రాజకీయపరమైన వివాదాలు కూడా ఉన్నాయి. అవి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వైసీపీకి రాజీనామా చేశాక విజయసాయిరెడ్డి వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారట. వైసీపీకి రాజీనామా చేసిన జగన్ మనిషిగానే విజయసాయిరెడ్డి వైఎస్ షర్మిల దగ్గరకు వెళ్ళి రాజీ వ్యవహారాలు నడిపారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ షర్మిల మాత్రం తన వద్దకు విజయసాయిరెడ్డి వచ్చి చెప్పిన మాటల్ని మీడియా ముందు తాజాగా పేర్కొనడాన్ని బట్టి చూస్తుంటే విషయం వేరే ఏదో ఉందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. ఆస్తుల పంపకాల వ్యవహారాలకు సంబంధించి తన తల్లి మీద కూడా జగన్ ఆరోపణలు చేయడం, వైసీపీ నాయకులతో తనను తిట్టించడం అత్యంత బాధాకరమైన విషయాలని, విజయసాయిరెడ్డితో కూడా తమపై ఆరోపణలు చేయించారని, ఈ విషయమై విజయసాయిరెడ్డి తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని షర్మిల చెబుతున్నారు. విధిలేని పరిస్థితుల్లోనే జగన్ చెప్పినట్లు విజయసాయిరెడ్డి వినాల్సి వస్తుందన్న వైఎస్ షర్మిల ఇంకా హద్దుల దాటి విమర్శలు చేయలేక విజయసాయిరెడ్డి వైసీపీని వీడారన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. ప్రస్తుతానికైతే విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లే. ఆయన వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ రాజకీయం అంత తేలిగ్గా వదిలే రోగం కాదంటారు రాజకీయాల్లో తలపండిన వాళ్ళు. విజయసాయిరెడ్డి ముందు వైఎస్ షర్మిలతో కలిసి కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులేస్తారా? అదే జరిగితే ఆయన్ని అక్రమాస్తుల కేసులో అప్రూవర్గా చూడబోతున్నామా? విలువలు, విశ్వసనీయత అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని విజయసాయిరెడ్డి సీరియస్గా తీసుకునే అవకాశం ఎంత? రానున్న రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. ఒక్కటి మాత్రం నిజం, జగన్ పతనానికి సంబంధించి ఏ ఒక్క అవకాశాన్ని షర్మిల వదులుకునేలా కనిపించడం లేదు. జగన్ పతనమే తన పంతం అని వైఎస్ షర్మిల భావిస్తున్నట్లు ఉన్నారు.